ఫ్రెండ్స్, ఈ చీర నాకు ఒక కస్టమర్ ఇచ్చారు. అది వాళ్ళు చీర వరకు ఇచ్చి ఇంకా బ్లౌజ్ డిజైన్ చేసి మీరే స్టిచ్ చేసి చీరకి పళ్ళు అవి వేసి ఇవ్వండి అక్క, దానికి మ్యాచ్ అయ్యేలాగా వేయండి, కొంచెం డిఫరెంట్గా కొత్త డిజైన్గా వేయండి అక్క అని చెప్పారు. అందుకని నేను ఇలా ఇప్పుడు చీరలో ఈ డిజైన్ ఉన్నందువల్ల ఇలా ప్లాన్ చేశాను. ఇవంతా ముత్యాలు కట్ బీడ్స్ ఇప్పించాను బంచెస్గా. అంటే జాకెట్ టిష్యూ ఉన్నందువలన వేరే చీరలో వేరే కలర్ లేకపోవడం వల్ల ఇంకా వేరే ఏం వాడడానికి వీలవ్వక ముత్యాలు సజెస్ట్ చేశాము. సిల్వర్ కూడా ఉంది కాబట్టి ఇంకా బ్యాక్ నెక్ ఇలా వస్తుంది. అక్కడక్కడ బంచెస్గా ఇచ్చాము, కొంచెం గ్రాండ్గా కనిపించాలి అని. తర్వాత హ్యాండ్కి కూడా అలాగే అంత బంచెస్గా ఇచ్చి బార్డర్ ఇలా ఇచ్చాము. రెండు పైన ఒక అవుట్లైన్ కింద ఒక అవుట్లైన్ ఇచ్చి కింద ఇలా బంచెస్గా ఇచ్చాము. ఈ హ్యాండ్స్ అంతా ఇలా హ్యాంగింగ్ ఇచ్చాము. ఈ హ్యాంగింగ్స్కి ఇలా ముత్యాలు ఇచ్చాము. బ్యాక్ థ్రెడ్స్కి వచ్చి ఇలా ముత్యాలు బంచ్గా చేసి ఇలా పెట్టాము. చాలా నీట్గా ఉంది చూడటానికి, కొంచెం డిఫరెంట్గా కూడా ఉంది. తర్వాత వాళ్ళు శారీకి కుచ్చుళ్ళు కూడా వేయమని చెప్పారు. ఆ కుచ్చుళ్ళు ఇలా బీడ్స్ తోటే వేసేసాము. అంటే డిఫరెంట్గా ఉండాలి అక్క అని అన్నారని ఇట్లా డిఫరెంట్గా ఇట్లానే వేసాము. ఈ కుర్చీలలో కూడా హ్యాండ్కి వేసే హ్యాంగింగ్స్ ప్లస్ ముత్యాలు కలిపి ఇలా వేసాము. టోటల్గా అవుట్లుక్ ఇలా వచ్చింది. మీకు కనుక ఒకవేళ ఇది లాంగ్ వీడియో కావాలంటే లాంగ్ వీడియోలోకి వెళ్ళి చూడండి. నచ్చిందా లేదా అని కామెంట్ చేయండి, బాగుందా లేదా ఎలా ఉంది అని.